భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరిలో భద్రాచలం వద్ద 11,33,815 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. పోలవరం వద్ద కూడా గోదావరి ఉగ్రంగా మారింది. అనూహ్యంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 10,39,627 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ప్రస్తుత గోదావరి నీటి మట్టం 50.50 అడుగులు ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది సిద్ధమయ్యారు. గోదావరి వరదపై మరింత సమాచారాన్ని మా 99 టీవీ ప్రతినిధి షేక్ కాసిం అందిస్తారు. ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, ఒరిస్సా రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాజెక్టులు నిండిపోయి ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చే వరద నీరంతా గోదావరిలోకి వరద వదలటంతో ఆ వరద కింద వచ్చేసి భద్రాచలం వద్దకు వచ్చేసి చేరి భద్రాచలం చుట్టుపక్కల ఉన్న పరివార ప్రాంతాల్లో అనుమతం ఎంతో తీవ్ర ఇబ్బందులు చేస్తుంది. అలాగే చర్లలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తేయడంతో ఆ వరద కూడా ఇలాగ గోదావరిలోకి వచ్చి చేరి భద్రాచలంలో దగ్గర తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ భద్రాచలం లోతట్టు ప్రాంతాలైన పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. 50 అడుగుల 5 ఉన్న గోదావరి ఉధృతి ఇంకా 53 అడుగులు అయితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతం గోదావరి అయితే నిలకడగా ఉన్నది. వర్షాలు కురిస్తే తప్ప పెరిగే అవకాశం లేదని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాతావరణం అంతా పొడిగా ఉండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. గోదావరి అయితే తటస్థంగా నిలబడి ఉంది. అలాగే ఎగువ ఉన్న శబరి నది పోటు వేయడంతో ఈ గోదావరి నీరు అంతా స్లోగా నెమ్మదిగా బయటికి వెళ్తున్నది. అందువల్ల కూడా భద్రాచలం వద్ద నీరు ఆగిపోయి ఉన్నది. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు పంట నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఎలాంటి నష్టాలు జరగకుండా అని చెప్పి అధికారులు వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎలాంటి జరగకుండా చూడాలని చెప్పి కలెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. సిడబ్ల్యూసీ అధికారులు, పోలీసు వారు, అలాగే రెవెన్యూ యంత్రాంగం వీళ్ళ సమన్వయంతో అందరికీ ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనాలు వేస్తూ ఇక్కడ గోదావరి వద్ద ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా